హల్లెలూయా. మీ అందరూ చూస్తున్నారు కదా, డెకరేషన్ అంతా బాగుందండి. బాగుందంటే యవనస్తులందరూ చప్పలు కొడతారని తెలుసండి. యూత్ బాయ్స్ నిన్న రాత్రి సుమారుగా 12 అయిపోయింది. ఇదే ప్రదేశంలో మేము అంతా చేసాం. ఈ మట్టలన్నీ మన మొదలుంటున్న మోషే గారు, యాతపేట మోషే గారు, అదేవిధంగా ఉప్పలవలస రాజు గారు, అదేవిధంగా పెద్దపాడు రాజు గారు కూడా తీసుకొని వచ్చారు. కట్ చేసి చప్పలు కొడుతూ యవనస్తులు కూడా సహకరించారు, బాయ్స్ వారికి కూడా. ఎందుకంటే నేను కూడా వెళ్ళాను. ఆ ఓపెన్ చేసినప్పుడు, కట్ చేసినప్పుడు ఎన్ని గుచ్చాయంటే చిన్న ఇంజక్షన్లు వేసినట్టు అన్ని గుచ్చేస్తున్నా. తీసుకొచ్చారు వారి ముగ్గురిని బట్టి, యవనస్తులను బట్టి బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. అదేవిధంగా స్త్రీలైన వారు కూడా మేమేం తక్కువ కాదు అని మీరందరూ పువ్వులు తెచ్చి చక్కగా వీటన్నిటికీ గుచ్చి చక్కగా అరేంజ్ చేశారు. స్త్రీలైన వారు, పిల్లలు కూడా, సండే స్కూల్ పిల్లలు కూడా చక్కగా అరేంజ్ చేశారు. చప్పలు కొడుతూ అభినందన తెలియజేద్దాం. పువ్వులు తెచ్చిన వారు కూడా కమలా గారు, ఇంకా సుజాత గారు, మీనా గారు, చిన్న గారు, వారికి కూడా చప్పలు కొడుతూ అభినందన తెలియజేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ ఈ యొక్క కూడికను మనము ప్రారంభించుకుందాం. ఈ యొక్క ఉదయకాలపు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అనగా మనం చూసాం కదా, హోసన్నా హోసన్నా జయము అంటూ యేసు ప్రభువుని యెరూషలేము ప్రాంతానికి ఆహ్వానించినట్టు మనం చూస్తున్నాం. 2 చేతుల ఆకాశమే బతి మనకు కూడా ఆ విధమైన జయము దేవుడు అనుగ్రహించలాగున దేవునితో స్తుతిద్దాం. హల్లెలూయా. జయం అనుగ్రహించి దేవానికి స్తోత్రములు. జయ గీతము పాడడానికి కృప చూపించండి తండ్రి. మేము బ్రతికి ఉన్నామంటే నీ కృప మాత్రమే, కేవలము నీ యొక్క కృప మాత్రమే తండ్రి. నీకు ఉచితమైన కృప మాత్రమే అయ్యా, నీకు స్తోత్రాలు. కృపామయుడా నీకు స్తోత్రములు. హోసన్నా నీకు స్తోత్రం, యేసన్నా నీకు స్తోత్రం, యేసు ప్రభువా నీకు స్తోత్రం. ఆది అంతము, అల్ఫా ఒమేగా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వకృపానిధియగు మా తండ్రి నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయం ముందు ప్రభా తండ్రి నీ సన్నిధిలో ప్రభా తండ్రి మేమందరము కలిసి స్తుతించడానికి మరి ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు తండ్రి. ఈ యొక్క మట్టల ఆదివారంలో ప్రభా తండ్రి మిమ్మల్ని ఏ విధంగా అయితే ప్రభా తండ్రి యెరూషలేముకు ఆహ్వానించి ఉన్నారో మేము కూడా ప్రభా మా జీవితంలో ప్రభా తండ్రి మాకు కలిగినదంతటిని నీకు ఇచ్చి ప్రభా మేము ఆహ్వానించిన కృప చూపించండి తండ్రి. ఎంతవరకు ఆహ్వానించలేని వారికి ప్రభా తండ్రి ఈరోజు మరియు గుడ్ ఫ్రైడేలో అద్భుతంగా మాతో మాట్లాడి నడిపించండి. ఈ వాక్యం అనే ప్రభా తండ్రి 2 అంచులు గల ఖడ్గమును ప్రభా మాకు వినిపింపజేసి నడిపించండి. అదేవిధంగా ప్రభా తండ్రి దైవ సేవకులు మరుగుపరుచుకొని 2 అంతుల ఆత్మను దయచేసి ప్రభా నీ మాట మా నోట, దైవ సేవకుల నోట నుంచి ప్రభాతని మా అందరితో నీవే సూటిగా తేటగా మాట్లాడి నడిపించమని పాడుతున్న పాటల ద్వారా నామం మహింపరచబడుటకు కోరి వారి చక్కని స్వరాలు దయచేయండి. వారి స్వరాలను సరాలపరిచి నడిపించండి. ఆరాధనలో ప్రభు నీ ఆత్మతో సత్యముతో హోసన్నా జయమంటూ మేము ఆరాధించడానికి మీరు కృపను భాగ్యమును మా అందరికీ దయచేసి నడిపించమని, ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ పాటలు కొరికిన సమయం మన మధ్యలో కోయరు వారు ముందుకు వచ్చినట్లయితే కొన్ని పాటలు పాడి దేవుని మహింపరుస్తుండగా వారితో కలిసి మీరు కూడా పాడి దేవుని మహింపరచవలసిన మనవి చేస్తాం. శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడిచ్చిన ఈ యొక్క శుభదినం, పవిత్రమైన దినం, పరిశుద్ధమైన దినముగా ఆచరిస్తూ యెరూషలేములో ప్రవేశిస్తున్న దేవాదేవునికి మనందరం కూడా స్వాగతం పలుకుతూ హోసన్నా జయము, సియోను వాసులారా సంతోషించడి, యెరూషలేము వాసులారా ఉల్లసించడి అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ సియోను వాసులారా సంతోషించుడి, యెరూషలేము వాసులారా ఉల్లసించుడి. సియోను వాసులారా సంతోషించుడి, యెరూషలేము వాసులారా
సంచుడి యేసుక్రీస్తు నీతి పరుడు రక్షణ గలవాడు రాజుగా యెరూషలేము వచ్చుచున్నాడు యేసుక్రీస్తు నీతి పరుడు రక్షణ గలవాడు రాజుగా యెరూషలేము వచ్చుచున్నాడు. అందరూ హోసన్నా 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 సియోను వాసులరా సంతోషించుడి యెరూషలేము వాసులరా ఉల్లసించుడి బట్టలు చేతపట్టి బట్టలు నేలపరచి బట్టలు చేతపట్టి బట్టలు నేలపరచి గాజగవాహనుడైన యేసుకు స్తోత్ర గీతములు పాడెదము గాజగవాహనుడైన యేసుకు స్తోత్ర గీతములు పాడెదము హోసన్నా 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 సియోను వాసులరా సంతోషించుడి యెరూషలేము వాసులరా ఉల్లసించుడి అద్భుత కార్యములెన్నో సూచక క్రియలు మరెన్నో అద్భుత కార్యములెన్నో సూచక క్రియలు మరెన్నో చేసినాడని మన ప్రభువు గొప్పగా సాక్ష్యము పలికెదము చేసినాడని మన ప్రభువు గొప్పగా సాక్ష్యము పలికెదము హోసన్నా 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 సియోను వాసులరా సంతోషించుడి యెరూషలేము వాసులరా ఉల్లసించుడి సియోను వాసులరా సంతోషించుడి యెరూషలేము వాసులరా ఉల్లసించుడి యేసుక్రీస్తు నీతి పరుడు రక్షణ గలవాడు రాజుగా యెరూషలేము వచ్చుచున్నాడు యేసుక్రీస్తు నీతి పరుడు రక్షణ గలవాడు రాజుగా యెరూషలేము వచ్చుచున్నాడు హోసన్నా 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 హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. రాజులకు రాజు అయిన మన యేసుక్రీస్తు ప్రభువారు రారాజు వచ్చుచుండే హల్లెలూయా, యేసురాజు వచ్చుండే హల్లెలూయా. ప్రభు పేరిట వచ్చేవారు స్తుతింపబడినగాక అని కీర్తించు కొనియాడుతూ దేవుని మహిమపరచుకుంటాం. రారాజు వచ్చుచుండే హల్లెలూయా, యేసురాజు వచ్చుచుండే హల్లెలూయా. అందరూ కలిసి రారాజు వచ్చుచుండే హల్లెలూయా, యేసురాజు వచ్చుచుండే హల్లెలూయా. ప్రభు పేరట వచ్చువారు స్తుతింపబడును గాక. హల్లెలూయా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. రారాజు వచ్చుచుండే హల్లెలూయా, యేసురాజు వచ్చుచుండే హల్లెలూయా. రారాజు వచ్చుచుండే హల్లెలూయా, యేసురాజు వచ్చుచుండే హల్లెలూయా. ఖర్జూరపు మంటలతో ఎదుర్కొందుము, ఇశ్రాయేలు రాజుని స్తుతించెదము. ఖర్జూరపు మంటలతో ఎదుర్కొందుము, ఇశ్రాయేలు రాజుని స్తుతించెదము. ఈ రాజు నీతిపరుడు, దీనుడుగా వచ్చుచుండే, విజయముతో యెరూషలేము మహారాజు వచ్చుచుండే. రారాజు వచ్చుచుండే హల్లెలూయా, యేసురాజు వచ్చుచుండే హల్లెలూయా. రారాజు వచ్చుచుండే హల్లెలూయా, యేసురాజు వచ్చుచుండే హల్లెలూయా. సియోను కుమారి భయపడకు, యెరూషలేము వాసులారా ఉల్లసించుడి. సియోను కుమారి భయపడకు, యెరూషలేము వాసులారా ఉల్లసించుడి. ఈ రాజు గాడిదపై దీనుడుగా వచ్చుచుండే, విజయముతో యెరూషలేము మహారాజు వచ్చుచుండే.
వచ్చుచుండే హల్లెలూయా, యేసురాజు వచ్చుచుండే హల్లెలూయా, రారాజు వచ్చుచుండే హల్లెలూయా, యేసురాజు వచ్చుచుండే హల్లెలూయా, ప్రభు పేరిట వచ్చువారు స్తుతింపబడును గాక. హల్లెలూయా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. సీయోను వాసులైన అందరం కూడా హల్లెలూయా హోసన్నా నేను పాడేదను, నా యేసునే వెంబడించి వెళ్ళేదను అని కీర్తన పాడుకుందాం. కూడా చప్పలు కొడుతూ హల్లెలూయా హోసన్నాని పాడేదను, నా యేసుని వెంబడించి వెళ్ళేదను. హల్లెలూయా హోసన్నాని పాడేదను, నా యేసుని వెంబడించి వెళ్ళేదను. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నాని పాడేదను, నా యేసుని వెంబడించి వెళ్ళేదను. హల్లెలూయా హోసన్నాని పాడేదను, నా యేసుని వెంబడించి వెళ్ళేదను. సృష్టికర్త నీవే, నన్ను సృష్టించింది నీవే. సృష్టికర్త నీవే, నన్ను సృష్టించింది నీవే. సాగేదా నా జీవిత కాలమంతా నీతోనే, సాగేదా నా జీవిత కాలమంతా. ఇరుకైన మార్గములు చురుకుగా సాగేదా, ఇరుకైన మార్గములు చురుకుగా సాగేదా. హల్లెలూయా హోసన్నాని పాడేదను, నా యేసుని వెంబడించి వెళ్ళేదను. హల్లెలూయా హోసన్నాని పాడేదను, నా యేసుని వెంబడించి వెళ్ళేదను.
శాశ్వతం కాదుగా, లోకపు దీవెన అది శాశ్వతం కాదు. శాశ్వత ప్రేమను నీలో చూసా యేసయ్య, శాశ్వత ప్రేమను నీలో చూసా యేసయ్య. ఈ లోకమందు నాకు రక్షకుడు నీవేగా, ఈ లోకమందు నాకు రక్షకుడు నీవేగా. హల్లెలూయా హోసన్నా నీ పాడెదను, నా యేసుని వెంబడించి వెళ్ళెదను. హల్లెలూయా హోసన్నా నీ పాడెదను, నా యేసుని వెంబడించి వెళ్ళెదను. హల్లెలూయా హోసన్నా, 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 హల్లెలూయా హోసన్నా. బోలో క్రీస్తు మహారాజుకి. దేవుని స్తోత్రం. మరొక పాట పాడుకుందాం. హోసన్న హల్లెలూయ, బ్రతుకంత హల్లెలూయ అని కీర్తన పాడుకుందాం. హోసన్నా హల్లెలూయా, బ్రతుకంతా హల్లెలూయా. ఆరాధింతును నిన్ను, ఆరాధింతును, ఆరాధింతును నిన్ను, ఆరాధింతును. జయము జయము హోసన్నా, స్తోత్ర గీతములు పాడి. జయము జయము హోసన్నా, స్తోత్ర గీతములు పాడి. ఆరాధింతును నిన్ను, ఆరాధింతును, ఆరాధింతును నిన్ను, ఆరాధింతును. పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా, లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా. పాప పాపాన్ని మాపిన దైవ సుతుడవు నీవే. హోసన్నా హల్లెలూయా, బ్రతుకంతా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, బ్రతుకంతా హల్లెలూయా. ఆరాధింతును నిన్ను, ఆరాధింతును, ఆరాధింతును నిన్ను, ఆరాధింతును. జయము జయము హోసన్నా, స్తోత్ర గీతములు పాడి. జయము జయము హోసన్నా, స్తోత్ర గీతములు పాడి. ఆరాధింతును నిన్ను,
జీవ మార్గము కాంతి నిలయము నీవు నివసించే స్థలములు. జీవ మార్గము కాంతి నిలయము నీవు నివసించే స్థలములు. జీవ జయముల వెతికించే నీ మాట సాక్షినైయుందు దేవా. హోసన్నా హల్లెలూయా బ్రతుకంతా హల్లెలూయా. హోసన్నా హల్లెలూయా బ్రతుకంతా హల్లెలూయా. ఆరాధింతురు నిన్ను ఆరాధింతురు. ఆరాధింతురు నిన్ను ఆరాధింతురు. జయము జయము హోసన్నా స్తోత్ర గీతములు పాడి. జయము జయము హోసన్నా స్తోత్ర గీతములు పాడి. ఆరాధింతురు నిన్ను ఆరాధింతురు. ఆరాధింతురు నిన్ను ఆరాధింతురు. ఆరాధింతురు నిన్ను ఆరాధింతురు. ఆరాధింతురు నిన్ను ఆరాధింతురు. హల్లెలూయా. అందరు లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథం నుండి ఈరోజు కొరకు ఏర్పరచబడిన లేఖన భాగము యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 19 వచనాలు మన మొదలుంటున్న ప్రభుదాస్ గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసిన మనం చేస్తున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 19 వచనములు. మరి పరిశుద్ధ దినమందు దేవుని ఏర్పాటు చేసినటువంటి లేఖనములు, మరి నాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి సంఘ కాపరులకు దేవాది దేవునికే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ మరి చదవబడినటువంటి వాక్య భాగం యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 12వ అధ్యాయం 12వ వచనం నుండి 19వ వచనకు చదువుకుందాం. ఈ విధముగా వ్రాయబడినది. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుతున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు. కానీ యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయన గూర్చి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతను లేపినప్పుడు
ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. అందుచేత ఆయన సూచక్రియ చేసినని జనులు విని ఆయన ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైన పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. దేవుడి పరిశుద్ధ వాక్యములు దీవించి ఆశ్రయించబడును గాక. ఆమేన్. అదేవిధంగా లేచి ఉంటుండగా కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధిద్దాం. థ్యాంక్ యూ. ప్రియులను చిన్న విషయం మీ అందరికీ చెప్పాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలుసు, ఇది పరిశుద్ధ దినం, చాలా శుభకరమైన దినం. రెండు చేతుల ఆకాశం వైపు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రస్తుత పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మన రాజు మన ముందు నడుస్తున్న దేవుడు, ఆయన యెరూషలేమునకు, ఆయన మన దగ్గరకు, నేటి ఆత్మీయ శైలిని మన దగ్గరకు ఆయన రాబోతున్న దేవుడు, వస్తున్న దేవుడు. మనమందరం ఆయన జయోత్సాహముతో ఆహ్వానిద్దాం. మట్టులను చేతబట్టి హోసన్ననుచు సాతాను అధికారం మన రాజు తీసివేశాడు గనుక, సిలువల దగ్గర ఆయన కాళ్ళతో త్రొక్కివేశాడు గనుక, ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడను, ఎవరేమి చెప్పినా నేను సోలిపోను, ఎందుకంటే నాకు జయముంది, యేసులో నాకు జయముందని రెండు చేతుల ఆకాశం వైపు దేవుని ఆరాధిద్దాం. జయముంది, జయముంది, నాకు జయముంది, 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 నాకు జయముంది, జయముంది, జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. జయముంది, 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 నాకు జయముంది, 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 నాకు జయముంది, జయముంది, జయముంది. ఎటువంటి శ్రమలు ఇచ్చినా నేను దిగులు పడను, ఎవరేమి చెప్పినా నేను సోలిపోను. ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడనిలలో, ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు. ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడనిలలో, ఎవరేమి చెప్పినను నేను సోలిపోయి. జయముంది, 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 నాకు జయముంది, 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 నాకు జయముంది, జయముంది, జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. మన రాజు మన ముందున్నాడు, రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. మట్టలను చేతబట్టి నేను హోసన్న పాడెదను. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. మట్టలను చేతబట్టి నేను హోసన్న పాడెదను. జయముంది, 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 నాకు జయముంది, 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 నాకు జయముంది, జయముంది, జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. సాతాను అధికారము, సాతాను అధికారము మన రాజు తీసివేసెను, నా రాజు తీసివేసెను. సిలువలో దిగగొట్టి ఎదుగాళ్ళతో కొట్టివేసెను. సాతాను అధికారము
సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళకు తొక్కి వేసెను. జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది 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 యేసులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. జయముంది 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 బిగ్గరగా నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది. హోసన్నా అనగానే జయమని పలకాలి. హోసన్నా జయం జయం 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 జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయం అందరం కలిసి హోసన్నా జయం జయం 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 హోసన్నా జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో మనం జీవిస్తే మనకి ఎల్లప్పుడూ జయము దయచేసే దేవుడు మన దేవుడు. అటువంటి దేవుని కలిగిన మనం అందరం రెండు చేతుల ఆకాశం ఆత్మతో సత్యముతో మన చిన్ని హృదయాలతో మన దేవుడు గొప్ప దేవుడు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని మహింపరుద్దాం. మనకు జయము దయచేయ దేవుడు, అద్భుతకరుడైన దేవుడు, ఆదరణకర్త అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిస్తాం. చిన్నపిల్లలందరూ మట్టలను కింద పెట్టండి, మట్టలను కింద పెట్టారు. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. చెప్తామా? నా చిన్ని హృదయముతో నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. చెప్తామా? ఓ సన్నా ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ
మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. చంద్రాకాశం ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. స్వరాలెత్తి పాడదామా. ఓ సన్నా సన్నా రాను రాజుకే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివి. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివి. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. అవునయ్య, మా అడుగులు స్థిరపరిచిన దేవా. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓ సన్నా ఓ సన్నా నాను నరాజుకే. ఓ సన్నా స్వరలది పాడదాం. ఓ సన్నా యూదుల రాజుకే యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రాను నరాజుకే. ఈలోక యాత్రలు మనకు ఆశంతే. ఈలోక యాత్రలో నాకు ఆశంతయు. ఈలోక యాత్రలో మనకు ఆశంతయు. మన తుది శ్వాస విడిచే వరకు ఆయన పేరు ప్రకటించాలని పాడదాం. నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. మాట మరి పలుకుదాం. నా తుది శ్వాస నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. రెండు చేతుల ఆకాశం. ఓ సన్నా 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 యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రాను రాజుకే. అవునయ్యా, రాను రారాజైన దేవానికి స్తోత్రం. ఓ సన్నా జయము అనగానే మా జీవితంలో జయము దయచేస్తున్న దేవానికి స్తోత్రం.
మట్టి నుండి తీయబడమేమో ప్రభా, మరలా మట్టికి చేరు. మన్నైన ఈ దేహం మహిమగా మారుటకు ఈ మహిమను విడిచి మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రాలు. మాడుగులు తడబడిన మేరలోని కృపతో సరిచేసిన దేవానికి స్తోత్రాలు. మాడుగులు స్థిరపరిచి నీ సేవకే నడిచే కృపను మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి, నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. రెండు చేతుల ఆకాశం తెలియదు పాడతాం. ఓ సన్నా, 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 ఓ సన్నా. Hosanna, Hosanna, యూదుల రాజుకే హోసన్నా, హోసన్నా. రానున్న రారాజుకే రాజునికే ప్రభా, మా కొరకు ఈ లోకానికి వచ్చి మా కొరకు మరణించి తిరిగి లేచిన పునరుద్ధానానికి స్తోత్రములయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావములు తండ్రి. ఈరోజు ఎవరెవరైతే ప్రభా హోసన్నా అని పాడి ఉన్నారు, ఏదైతే వారు ఆశ కలిగి ఉన్నారో ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరచువాడవు. వారు చేసిన ప్రయత్నము సఫలపరచబడునుగాక, అద్భుతకరముగా నీ కార్యము జరుగునుగాక. నీ విజయోత్సాహముతో మేము ప్రభా ఈస్టర్ దినాన్న ప్రభా నిన్ను చాటుటకు ప్రభా కృప చూపించి నడిపించు. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం అందరికీ దయచేసి నడిపించమని. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యొక్కడికి ఆరోపిస్తూ ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోవలసిన మనవి. చక్కని సాక్ష్యాలు మనం విన్నాం. ప్రభావతి గారు, రాజు గారు వారి యొక్క కుమారుడు వివాహం దేవుడు సమకూర్చాడు, ఘనంగా జరిగించబోతున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా ఎడ్విన్కి ఉద్యోగం దేవుడు దయచేశాడు. హల్లెలూయా. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులు పద్మనాయుడు గారి కుమారుడు కార్తీక్ కోసం చెప్పారు. ఇంకా అనేక మంది రాశారు. అందరూ మనం ప్రార్థించిన రీతిగా ఫస్ట్ క్లాస్లో ప్రార్థించాలని ప్రార్థన చేశాం. అందరూ ఏ గ్రేడ్లో పాస్ అయ్యారు. హల్లెలూయా. సో చాలా సంతోషకరమైన విషయం. ఎన్ని మార్క్స్ వచ్చే చూడలేదని గ్రేడే చూశాను నేను, ఎందుకంటే వాళ్ళు స్క్రీన్ షాట్స్ పెట్టినప్పుడు గ్రేడ్ చూడడం జరిగింది. అందరూ ఏ గ్రేడే. హల్లెలూయా. సో దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు కనుక దేవునికి మహిమ కలుగుగాక. అదేవిధంగా వచ్చే వారం మనం జరిగించబోతున్న ఈస్టర్ కంటాట ఎక్కడ జరుగుతుందంటే మన ముందు ఉంటున్న మున్సిపల్ గ్రౌండ్లోనే జరగబోతుంది. హల్లెలూయా. సో ఈస్టర్ ఉదయం ఈ బయట స్కూల్ బయట ఉంటున్న ప్లేస్లో జరుగుతుంది. ఈస్టర్ సాయంత్రం ఆ గ్రౌండ్లో జరుగుతుంది. మన
ఆ కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు వారందరూ చాలా సహకరించారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. మిగతా ప్రకటనలు వాక్యం అనంతరం తెలియజేస్తాం. వితౌట్ ఫర్దర్ డ్యూ ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాం. మన ఆత్మీయ తండ్రి, మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారి సమయంలో మనకు వర్తమానం అందిస్తారు. అందరూ ఆశ కలిగి వాక్యం కొరకు వేగిరపడదాం. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి నేను హోసన్నా అన్నప్పుడు జయమని చెప్పండి. మీ కుడి చేయని పైకి చూపించాను. హోసన్నా, 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 హోసన్నా. ఆమేన్. దేనికి స్తోత్రం. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. ఏ దినం అండి? మట్టాల ఆదివారం. ఆదివారంలో ప్రత్యేకం. దీన్ని ఏమంటారంటే మట్టల ఆదివారం, పామ్ సండే. హల్లెలూయా. దీన్ని కొమ్మల పండుగ కూడా అంటారు. గతంలో మా కుమార్తె రూబీ భీముల్లో సెంటాన్స్లో చదివినప్పుడు డాడీ కొమ్మల పండుగ అనేది ఏంటంటే కొత్త పేరు అనుకున్నాను నేను. ఆ కొమ్మల పండుగ మట్టల ఆదివారం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ సమయం ముందు ఉన్న సాక్ష్యాలు బట్టి దేవుడు మన మధ్య ఉన్నాడు. నమ్మిన వారు ఆమె చెప్పండి. క్రైస్తవ సమాజం శ్రమ దినాలుగా పాటిస్తే మనం ప్రత్యేకత ఏంటంటే అద్భుత దినాలుగా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. శ్రమ దినాలు కావు. శ్రమ పడుచున్నను ఇరికింపబడేవారము కాము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుతములు చేయవాడు. హల్లెలూయా. కాబట్టి అద్భుత దినాల్లో సాక్ష్యం ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. ఈరోజు సమయం కాదు కనుక చాలామంది ఏ గ్రేడ్లో పాస్ అయ్యారని విన్నప్పుడు నేను సంతోషించింది. ఏకి ముందు ఇంకేం లేదు కదా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో. నెహమ్యా గారి కుమార్తె ఏ గ్రేడ్లో పాస్ అయిందని శ్రీనివాస్ గారు నాకు చెప్పారు. అలాగే విశ్వనాథం గారి యొక్క పిల్లలు, కుమారుడు అందరూ కూడా ఏ గ్రేడ్. ఆమేన్. ఏకి ముందుంటే ఇంకొక ఉందేమో కానీ మీరు ఫస్ట్లో ఉన్నారు. దానికి స్తోత్రం. ఫస్ట్ హిట్ లిస్ట్లో ఉన్నారు. ప్రభు మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు. ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. కనుక ఈ సమయమందు మన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. గతంలో కూడా ఈ 3 స్థలాలు కూడా మనకి ఖరారయ్యాయి. దేని కొరకు? ఈస్టర్ సండే ఈవినింగ్ ఈస్టర్ కంటాట. కంటాట అంటే చాలామందికి అర్థం అవ్వలేదు. కంటి ప్లస్ ఆట కంటాట. ఇది ఏ సందో నేను అడగను. కనుక అంటే కళ్ళకి కట్టినట్టుగా మేము ఆది నుండి ఏది విన్నాము, ఏది చూచాము, ఏది కన్నులారా మా చేతులు తాకాయో. హల్లెలూయా. అది ప్రత్యక్షంగా మరి చూడడానికి జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, కన్నులారా మేము ఏది చూచితిమో, ఏది చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచెను, అది మీకు తెలియజేయుచున్నాము. అందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్. అపోస్తలులు చెప్పారు. మొదటి వచనం. ఆనాటి అపోస్తలులు చెప్పారు. నేడు చివరి శతాబ్దంలో ఉంటున్న క్రైస్తవ సంఘములో సార్వత్రిక సంఘం అయిన మన యొక్క సంఘం ద్వారా ప్రభు నిర్వహిస్తున్న కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరు చేపైకి దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ప్రార్థన చేయండి, పాలు పంపలు పొందండి, మీ స్నేహితులను తోడుకుని రండి. కల్లారా ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో విశదపరచబడాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. యేసు అర్థం అవ్వాలి. హల్లెలూయా.
యేసుని అర్థం చేసుకోవాలి. కనుక ఈ విషయాన్ని ప్రార్థించండి, పాలు పంపలు పొందండి, పాలు భాగస్తులకండి. భయప్రాసలతో ప్రేమతో జరిగిస్తున్న ఈ కార్యంలో కనుక ఇప్పటికే మీరు సహకరించారు, మీ భూరి విరాళాన్ని అందించారు, ప్రామిస్ చేశారు. ప్రభు దేవుడు ఆశ్చర్యకరంగా సమకూర్చే యెహోవా హస్తం మనకు తోడుగా ఉండునుగాక, మన చేతుల్లో బలపరచునుగాక. ఈ దినము మట్టల ఆదివారం. ఏ ఆదివారం అండి? ఈ మట్టలు ఏ మట్టలు? మనం ఇప్పుడు పట్టుకుంటున్న మట్టలా? ఏ మట్టలు అండి ఇవి? ఇదే మట్టలు. అప్పటి దినాల్లో ఏ మట్టలది? మనం చదివిన భాగంలోని యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. అందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గనుక ఈ సమయం ముందు ప్రభు పేరిట వచ్చిన ఇశ్రాయేలు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. కేకలే గెలిచే, వారి కేకలే గెలిచాయి. విరోధంగా కానీ దేవుడు నీతిగా న్యాయాధిపతి. హల్లెలూయా. ఆయన న్యాయం జరిగించే దేవుడు. గతంలో కనుక ఈ సమయం ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఈ చదవబడిన భాగంలో మనం గమనించినట్లయితే మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని. ఎక్కడి నుంచి ప్రయాణం? ఎక్కడి వరకు ప్రయాణం? యెరూషలేము వరకు ప్రయాణం. యెరూషలేము వరకు. ఎక్కడి నుంచి? ఎరికో నుండి యెరూషలేమునకు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఏ పండుగ అది? యూదుల పండుగ. దానికి స్తోత్రం. ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహం. పండుగ అనేది సంతోషాన్ని కలిగించేది. ఆ పండుగలోనే ఒక సమూహం ఉంటుంది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. యేసు యెరూషలేముకి వచ్చుచున్నాడని విని. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ దగ్గరికి వస్తున్నాడు, నీ కుటుంబం దగ్గరికి వస్తున్నాడు, నీ గ్రామంలో వస్తున్నాడు, నీ పట్టణంలోకి వస్తున్నాడు. హల్లెలూయా. నీ హృదయంలోనికి వస్తున్నాడు. నీ హృదయపు తలుపులను తెరవండి. నేను హృదయపు తలుపు ఎత్తును తడుచున్నాను. ఎవరు తీస్తారో వారితో నేను, నాతో వారు కలిసి సహవాసం, భోజనం చేస్తారు. ఆమేన్. ఈ సమయం మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వ్రాయబడుచున్న మాట, యెరూషలేము వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. ఈ ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యము? చదవబడిన భాగంలో మనం చూసామంటే దేనికి స్తోత్రం. ఆయన ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొని పోయి జయం. ఆమేన్. నేను జయం అన్నప్పుడు వస్తున్నానండి. జయం వస్తున్నా అన్నప్పుడు జయం అన్నాడు. వస్తున్నా. ఈరోజు హల్లెలూయా మానేద్దాం. ఈ రోజుకి ఎప్పుడు మారేడు ఇంకా. వస్తున్నా జయం. ఓకే. వస్తున్నా అంటే అర్థం ఏంటంటే జయముని అర్థం. అంటే ఈ ఖర్జూర మట్టలు పట్టుకొని యేసును ఎదుర్కోవడానికి వచ్చారు. వచ్చిన సందర్భం బట్టి మనం గమనించవలసింది ఏంటంటే జయానికి సూచన. ఆమేన్. ఈ ఖర్జూర మట్ట దేనికి సాదృశ్యం అండి? జయానికి, ఒక పండుగకి. ఇదేంటంటే సంతోషానికి. ఈరోజు పరీక్ష రాసిన విద్యార్థినులు, జాబ్ వచ్చిన యవనస్తులు, వివాహ సంబంధం సిద్ధపరిచి వివాహ తేదీ ఖరారైన సందర్భం, ఇవన్నీ సంతోషాన్ని కలిగించిందా కాదా? సంతోషాన్ని కలిగించింది. ఈ ఖర్జూర మట్టలు జయానికి, పండుగకి, సంతోషానికి సూచనగా ఉన్నాయి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
అయితే మనం ఖర్జూరపు మట్టలు పట్టుకునేది కదండి అనొచ్చు. ఆనాటి దినము లేవియా కాండము 23వ అధ్యాయము 40 వచనం చూద్దాం. 23వ అధ్యాయం 40 వచనం. లేవియా కాండము 23వ అధ్యాయము 40 వచనం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను దబ్బ పండ్లను ఈత మట్టలను గొంజి చెట్ల కొమ్మలను ఈత మట్టలు వినండి ప్రియమైన దేవుని పెట్టారా, ఈత మట్టలు కూడా ఉంది బైబిల్లో. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పెట్ట ఖర్జూర మట్టలు లేదని మీరు ఆలోచించవలసిన పని లేదు. ఈత మట్టలు కూడా వాడారు. దానికి స్తోత్రం తెలుద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మట్టలు దేనికి సాదృశ్యం అంటే జయానికి, చెప్పండి, పండుగకి, సంతోషానికి సూచనగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా జయానికి సూచన. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం సరాసరి యేసయ్య చెప్పిన మాట చూస్తే, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం, నేను లోకమును 16వ అధ్యాయం 33వ వచనం, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. అందరూ ఆమె చెప్పండి. ఇంత ప్రభుదాస్ మాస్టర్ గారు చెప్పారు, సేవకుల కొరకు ప్రార్థన చేయండి, సంఘము కొరకు ప్రార్థన చేయండి. చేయాలి కూడా. దానికి స్తోత్రం. ఎందుకంటే మనకేమన్నా ఎక్కడున్నా మనం లోకములో ఉన్నాం. పరలోకంలో శ్రమ లేదండి, లోకములోనే శ్రమ. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. నేను లోకమును జయించి ఉన్నాను. ఈ మాట సరాసరి హల్లెలూయా ఉన్నవాడు అనువాడు సర్వశక్తి గల దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు యేసు క్రీస్తు చెప్పిన మాట. నేను లోకమును జయించి ఉన్నాను. తప్పుడు కొడాలి. యేసు క్రీస్తు లోకాన్ని జయించాడు. నేను లోకమును జయించి ఉన్నానని ఒకే ఒక వ్యక్తి ఎవరంటే యేసు క్రీస్తు. అందరూ చప్పటి కూడా దేవుని నామాన్ని కనపరచు. నేను జయించి ఉన్నాను కాదు, మీరు కూడా జయించి ఉన్నారో లేదో అనేది ఒకసారి చూస్తే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చివరి భాగంలో మనకు కనిపిస్తుంది. చదవాలి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీ చివరి భాగం. సిలువ చేత జయోత్సాహము వారికి పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. చాలండి. దానికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏంటంటే సిలువ ద్వారా మన శ్రమను ఆయన తీసుకుని, ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమపడటం ద్వారా, సిలువలో శ్రమపడటం ద్వారా ఆయనతో కూడా మనల్ని జయింపజేశాడు. అందరూ చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపరచండి. మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచిన. హల్లెలూయా. ఇదొక వేడుక. ఈ బట్టల ఆదివారం అన్నది ఒక వాడుక కాదండి, ఒక వేడుక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తుని స్వాగతిస్తూ ఊరేగిస్తూ, హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి చాలా అర్థమైందండి. ఒక విఐపి ట్రీట్మెంట్ ఆనాటి దినాల్లో ఇచ్చారు. ఎందుకంటే ఆయన రాజు, నీతిపరుడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు అన్నాడు, నేను లోకాన్ని జయించి ఉన్నాను, నాతో కూడా మిమ్మల్ని కూడా జయింపజేశాను. అందరూ ఆమె చెప్పండి. ఎలాగా? సిలువ ద్వారా. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. క్రీస్తుతో మనము జయించాం. అందరూ ఆమె చెప్పండి. క్రీస్తు ద్వారా మనము జయించాం. ఇప్పుడు మహాత్మా గాంధీ స్వాతంత్రాన్ని ఎలాగ తీసుకుని రాగలిగారు, ఆ స్వాతంత్రం ఎలాగైతే అనుభవిస్తున్నామో
అలాగే యేసు క్రీస్తు ద్వారా కూడా మనము జయించామని నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుస్తుంది. ప్రియమైన దేవునికి బిడ్డారా, అందుకోసం కొరింథీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఈ దినం ఏంటంటే ఖర్జూరపు మట్టల యొక్క లక్షణాలు, ఈ మట్టల ఆదివారం గురించిన లక్షణాలు ఈ ఖర్జూరపు మట్టలు ప్రతి స్థలమందును ఈ ఖర్జూరపు మట్టల జయానికి సూచనగా ఉన్నాయి. పండుగకి సూచనగా ఉంది, సంతోషానికి సూచనగా ఉంది. ఎందుకోసం యేసుక్రీస్తు లోకాన్ని జయించున్నాడు, మనల్ని కూడా జయింపజేశాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14లో చూస్తే మా ద్వారా అందరూ కూడా చెప్పండి, మా ద్వారా ఇలా పెట్టండి అమ్మా. ప్రతి స్థలమందును మీ కుడి చెయ్య మీ రొమ్ము పైన పెట్టుకొని గుండె పైన పెట్టుకొని మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. అందరూ చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరచు. నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా, మన కుటుంబం ద్వారా, మన సంఘము ద్వారా, క్రీస్తు తన సరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము ద్వారా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడండి? ఎల్లప్పుడూ, ఎప్పుడో కాదండి, అప్పుడప్పుడు కాదు, ఇప్పుడే కాదు, ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించిన దేవునికి స్తోత్రం. అందరూ చేయబడిన దేవునికి స్తోత్రం తెలియదు. స్తోత్రం అంటే హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా అంటే స్తోత్రం చెప్పండి, జయం అంటే హోసన్నా చెప్పండి, హోసన్నా అంటే జయం చెప్పండి. అదేనండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం, 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించు దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అర్థం అయినను అనే మాట చూస్తే దాని ముందేంటో చూడాలి కదా, చూడాలా వద్దా? చూడాలండి. విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణపు ముళ్ళని విరిచి మరణము నుండి జయించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పాపానుకున్న బలం ఏంటండి? ధర్మశాస్త్రం. అయితే అయినను కృపా సత్య సంపూర్ణైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏంటండి మనకి జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు మూలముగా మనకు జయం. ఎవరి మూలంగా జయం అండి? యేసుక్రీస్తు మూలముగా మనకు జయం. యేసుక్రీస్తు మూలముగా విన్న సాక్ష్యాలు కూడా యేసుక్రీస్తు మూలముగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఎల్లప్పుడూ జయము. హల్లెలూయా. కాబట్టి జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం. అనుగ్రహించిన కాదండి, అనుగ్రహించబోతున్న కాదు, అనుగ్రహించున్న అంటే ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? చెప్పండి విద్యార్థులు. అంటే అంటే దేనికి స్తోత్రం తెలియదా? ఎప్పుడు కూడా జయము అనుగ్రహించబడుతుంది. ఎప్పుడో కాదండి, అప్పుడు కాదండి, ఎప్పుడు కూడా జరుగుతున్న ప్రక్రియ. అందరూ దేనికి స్తోత్రం తెలియదాం. కనుక ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఖర్జూరపు మట్టలు దేనికి సూచన చెప్పండి ఇప్పుడు? ఆమేన్. ఖర్జూర మట్ట దేనికి సూచన? ఇలా చెప్పండి. ఇలాగంటాం, ఇలాగంటారు కొంతమంది. దేనికి జయానికి సూచన. దేనికి స్తోత్రం తెలియద్దాం. రెండవది, ఖర్జూరపు వృక్షం దేనికి సాదృశ్యము అనేది చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం.
చదవాలి. మోషే మామయ్య అయిన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. ఖర్జూరపు చెట్లతో ఉన్న ఆ ప్రదేశంలోని వాళ్ళు ఏం చేశారండి? పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించారు. ఏ చెట్ల మధ్య? ఖర్జూరపు చెట్లతో నిండిన ఆ పట్టణం, సిటీ ఆఫ్ పామ్స్. హల్లెలూయా. ఆ ఎరికో పట్టణంలోని ఖర్జూరపు చెట్లతోని నిండిపోయింది. దాన్ని సిటీ ఆఫ్ పామ్స్ అంటారు. అయితే ఆ ఇబ్రీ భాషలో మనం చూస్తే ఖర్జూరపు చెట్టుని ఏమంటారండి? తామారు. ఈ తామారు ఎవరి కోడలు? యోధా కోడలు. దానికి స్తోత్రం. మరి తామారు యొక్క జీవితం మనకు తెలుసు కదా. అయినప్పటికీ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. క్రీస్తు వంశావళిలో చేర్చబడ్డది. అందరు చెప్పకూడదు, దేవునామని కనపరచు. హల్లెలూయా. ఆయన వేశ్యనైనా క్షమిస్తాడు, కానీ వేషధారణను ఆయన క్షమించాడు. అలాగనే వేశ్యనే సమర్థించడం కాదు, సహకరించడం కాదు, కానీ తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడిన వ్యక్తి. దానికి స్తోత్రం. ఈ ఖర్జూరపు చెట్టుని ఏమన్నారండి? తామారు అన్నారు. తామారు యోధా కోడలు. ఈ ఖర్జూర వృక్షం దేనికి సాదృశ్యం అంటే సౌందర్యానికి సూచన. అందరూ ఆమె చెప్దాం. హల్లెలూయా. సౌందర్యానికి సూచన. నేటి దినముల్లో చాలామంది మనకి కొంతమంది కొంటారు, కొందరికి తెస్తారు, కొందరికి ఇస్తారు. ఏమిటిదండి? ఏమిటిది? దానికి ఏమంటారు? ఐస్ క్రీమ్ కాదండి, డ్రై ఫ్రూట్స్ తెస్తారు కదా. దాంట్లో ఏం చేస్తారండి? ఖర్జూరం. ఖర్జూరం ఇంగ్లీష్లో ఏమంటారు? డేట్స్. అదేనండి. హల్లెలూయా. ఆ పిక్క తీసిస్తారు, అది తింటే మంచిది అంటారు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. తినడం వల్ల ఆరోగ్యం, సౌందర్యం కూడా ఉంటుంది. దేనికి స్తోత్రం. ఈ ఖర్జూరపు వృక్షము సౌందర్యము గలది. ప్రభువైన యేసుక్రీస్తు అందరిలో సుందరుడు. ఆమె చెప్పండి. 10,000 మందిలో కూడా ఆయన గుర్తించవచ్చునని సొలొమోను చెప్పింది. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు సుందరుడు, అతి సుందరుడు. దేనికి స్తోత్రం. కాబట్టి ఆయన సౌందర్యవంతుడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. విశ్వాసమైన మనము, సంఘమైన మనము కూడా ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలి. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథం 31:30 చూస్తే, సామెతలు 31:30 చూస్తే అక్కడ రాయబడుతుంది, అందము వాసికరము, సౌందర్యం వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందరూ ఆమె చెప్దాం. సంఘం కొనియాడబడాలి. సంఘం ద్వారా పరిచర్య కొనియాడబడాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరి సుమారు 6 సంవత్సరాలుగా మన పరిచర్య ప్రారంభించి కానీ ఇమ్మానుయేల్ చర్చ్ అనేది తెలియనిది లేదండి. హల్లెలూయా. అది మన గొప్పతనం కాదు, కానీ దేవుడు మనతో ఉన్నాడు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులకు ఏం కావాలంటే ఆత్మీయ సౌందర్యం కావాలి. అందం కోసం బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేదండి. సుందరమైన మన అవయాలకి వేరే సౌందర్యము అక్కర్లేదు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. మనం అందరము దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క రూపం, దేవుని యొక్క చేతి పని, దేవుని యొక్క ఊపిరైన మనము. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆనాడు మోషే 40 దినములు ప్రార్థించినప్పుడు ఆయన ముఖము ప్రకాశించింది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్య 3 శిష్యుల్ని వెంట పెట్టుకుని ఆయన ఒక కొండ మీదకి వెళ్తే అర్థమైందండి, అక్కడ యేసయ్య ప్రకాశించబడ్డాడు. దేనికి ఆయన వస్త్రాలు ప్రకాశించబడ్డాయి. ఆ కొండే పేరే మారిపోయింది, రూపాంతర కొండ. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియమైన దేవునికి బిడ్డలారా,
ప్రార్థించే ముఖాలు ప్రకాశవంతంగా ఉంటాయి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. సుందరమైన మన అవయాలకి వేరే సౌందర్యము అక్కలేదు. ఈ లోక సౌందర్యము మోసకరం, అందం మోసకరము, సౌందర్యము వ్యర్థం. అయితే ఆత్మీయ సౌందర్యం కావాలి. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండాలి. దాని తినాలి భక్తి ఉంది కానీ భయం లేదు. కొందరికి భయం ఉంది కానీ భక్తి లేదు. ఈ రెండు కలిగి ఉండాలి. దానికి స్తోత్రం తెలియదు. యెహోవా యందు భయభక్తి కలిగి స్త్రీ అంటే సంఘం కొనియాడబడుతుంది. దేనికి స్త్రీ దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఖర్జూర మట్టలు జయానికి, రెండవది సౌందర్యానికి, మూడవదిగా చూస్తే పరమగీతం 7వ అధ్యాయం 7వ వచనంలో చూద్దాం. త్వరగా తీయాలి. త్వరగా పరమగీతము 7వ అధ్యాయం 7వ వచనం. నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు. నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు. చాలా కింద ఉంటే మళ్ళీ ఇంకా వచ్చిన ఉంది. అంటే ఖర్జూర వృక్షం ఎలా ఉంటుంది? తిన్నగా పెరుగుతుందండి. మనం ఇప్పుడు అనుకున్నాం, మనం అడ్డంగా పెరుగుతున్నాం లేదా? మన పెళ్లి ఫోటోలు చూడండి, ఇప్పుడు ఫోటోలు చూడండి. తాళ వృక్షం, ఖర్జూర వృక్షం ఎలాగంటారా? తిన్నగా పెరుగుతుంది. దేనికి స్తోత్రం తెలియదు. వంకరగా పెరగదండి. నీవు తాళ వృక్షం అంతా తిన్నని దానవు. ప్రియుడు చెప్తున్నాడు సంఘంకి, నువ్వు తిన్నని దానవుగా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. వంకరతనం పాపానికి సూచన. తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపము చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. దేవుని వాక్యము. కీర్తన 2వ కీర్తన 15వ వచనంలో చూస్తే, ఎందుకంటే బైబిల్ చెప్తుంది పాపము చేయవారు 2వ అధ్యాయము సామెతలు 2వ అధ్యాయం 15వ వచనం. సామెతలు 2వ అధ్యాయం 15వ వచనం త్వరగా చదవాలి. వారు నడుచు త్రోవలు చూసారా వంకరవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేవారందరూ ధన్యులు, బ్లెస్డ్ అని బైబిల్లో వ్రాయబడ్డది ఇంగ్లీష్లో. కానీ పాపము చేయవారు త్రోవలట వంకరవి, వారు కుటిల వర్తనలు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంది. శాంతవర్తనము వారు ఎరుగురు. అసలు వంకర త్రోవ అంటే తెలియదండి, అడ్డదారి అంటే తెలియదు. అర్థమైందండి. అదేమిటో మాకు తెలియదు. వారి నడవడిలో న్యాయము కనబడదు. వారి నడవడిలో శాంతవర్తన వారు ఎరుగురు. వారి నడవడిలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. చాలా మంది వంకర త్రోవలు కల్పించుకుంటున్నారండి. వాటిలో నడుచువాడు ఎవడను శాంతి నందుడు. మనిషిని దేవుడు యథార్థవంతుడిగా చేస్తే ఏం చేశారండి? అనేక తంత్రాలను ఎలాగైతే కల్పించుకుంటున్నారని బైబిల్ చెప్తుందో, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. వాటిలో నడుచువాడు ఎవడను శాంతి నొందడు. చూసారా, వారు ఎంచుకున్న మార్గములు ఎవరు శాంతి నొందరు. అయితే నువ్వు నేను ఎలాగుండాలంటే ఖర్జూర వృక్షం వలె, తాళ వృక్షం వలె తిన్నగా ఉండాలి, చక్కగా ఉండాలండి. నిదానంగా మెరుపు తీగలా పెరగాలి. ఇప్పుడు వరకు అయిపోయిన సంగతి అందంగా ఎక్కిపోయా యవనస్తులారా. హల్లెలూయా. ఆహారం కడుపు కొరకు, అయితే కడుపు కొరకు ఆహారం కాదండి. అందరూ దేనికి స్తోత్రం తెలుద్దాం. తినడం కోసం బతకడం కాదు, బతకడం కోసం తినాలి. అందరూ దేనికి స్తోత్రం తెలుద్దాం. దేవుని యొక్క సన్నిధిలో కూడా మనం ఎలా ఉండాలండి? తిన్నగా ఉండాలి, చక్కగా ఉండాలి, నిదానంగా ఉండాలి. దేనికి స్తోత్రం. దేవుని వాక్యంలోనే ఆ తాళ వృక్షమంత తిన్నని దానవు నిదానంగా పెరుగుతుందండి, తిన్నగా పెరుగుతుంది, చక్కగా పెరుగుతుంది. కాబట్టి దేవునిలో మనం ఎలా ఉండాలండి? అలాగే పెరగాలి. అందరు దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే ఖర్జూర వృక్షం దేనికి సాదృశ్యం అంటే నిదానంగా తిన్నగా పెరగడానికి ఒక అవకాశం. 4వది చూద్దామండి. ఖర్జూరపు చెట్టు దేనికి సాదృశ్యం అంటే ఆదికాండం 38వ అధ్యాయము
26వ వచనం. ఆదికాండం 38:26 వచనం. యూదా కోడలైన తామరు విషయంలోని చెప్పబడిన మాట. ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను. ఆదికాండం 38:26. అవునండి, 26. యూదా వాటిని గుర్తుని పట్టి, నేను నా కుమారుడైన శేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి, ఆమె నాకంటే నీతిమంతురాలు. అందరు చెప్పకూడదు, దేవుని నామం కనపడుతుంది. తామారుకు ఒక ముద్ర వేస్తారు, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆమె నాకంటే నీతిమంతురాలు. అందరూ దేవునికి స్తోత్రం. మనం చదివిన భాగంలో యేసుక్రీస్తు నీతిపరుడు, అందుకోసం ఆయనకి యెరూషలేములో జయప్రవేశం. హల్లెలూయా. జకరియా గ్రంథము 9వ వచనంలో చూస్తే దీన్ని బట్టి మనం అర్థమైంది, ఖర్జూరపు చెట్టు దేనికి సాదృశ్యం అంటే నీతికి సాదృశ్యము. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిపరుడు. హల్లెలూయా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. సియోను నివాసులారా, సియోను దేవుని సంఘానికి సాదృశ్యం. బహుగా సంతోషించుడి, సంతోషించండి, యెరూషలేము బహుగా నివాసులారా సంతోషించండి, ఆనందించండి. మళ్ళా చెప్పుదును, ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఆనందించండి, మళ్ళా చెప్పుదును, ఆనందించండి. ప్రభునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. ఎందుకంటే సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఎలా ఉండాలి? ఉల్లాసంగా ఉండండి. ఆమెను చెప్దామండి, ఉల్లాసంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డ ఎలా ఉండాలండి? ఉల్లాసంగా ఉండాలి, కేరింతలు కొట్టాలి. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమపూర్వకమైన పరిచర్య అందించాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా నీ రాజు నీతిమంతుడును రక్షణ గలవాడును దీనుడునై, ఆయన నీతిపరుడు, ఆయన రాజు, ఆయన రక్షణ రక్షించేవాడు. నెక్స్ట్ ఇంకేంటి? దీనుడు. ఇంకేంటి? ఆయన గుర్రాన్ని ఏనుగుని కోరుకోలేదు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అందరు చప్పుడు కూడా దేవుని నామమున కనపరచు. కీర్తన 11:7 చూస్తే యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. ఆమె చెప్తామండి, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. అందరూ బిగ్గరగా ఆమె చెప్పాలి. ఆమేన్. దేవుడు నీతిమంతుడు, నీతిని ప్రేమించేవాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చూస్తారు. ఆయన రాజు, నీతిపరుడు. దేనికి స్తోత్రం. యెషయా గ్రంథం 61:3 చూస్తే మనకు కూడా నీతి అను స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, ఇంకా ఆనంద తైలము, స్తుతి వస్త్రము. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షమనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. నీకు నాకు ఏం పేరేనండి? యెహోవా నాటిన చెట్లు. మనకు కూడా నీతి అను మస్తకి వృక్షములని. ఆమేన్. ఏమనండి? మస్తకి వృక్షం. ఏ వృక్షం? నీతి అను మస్తకి వృక్షమని యెహోవా నాటిన చెట్లని పేరు. 3 చెప్పాం. ఖర్జూర పట్ల యొక్క లక్షణాల్లోని 7 లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు, కానీ 3 చెప్పాను. ఒకటి చెప్పండి, ఖర్జూర మట్టలు జయానికి సూచన. రెండవది ఖర్జూర మట్టలు ఆత్మీయ సౌందర్యానికి సూచన. మూడవది ఖర్జూర వృక్షము ఎప్పుడు కూడా తిన్నగా నిదానంగా పెరిగేది. దేనికి స్తోత్రం. నాలుగవదిగా 4 చెప్పాను. ఖర్జూరపు చెట్టు దేనికి సాదృశ్యం? నీతికి సాదృశ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నీతిపరుడు, మనము నీతిమంతులుగా ఉందాం. ఎందుకంటే ఆమె నాకంటే నీతిమంతురాలని తామారు గురించి వ్రాయబడ్డది. మనకు కూడా నీతి అను మస్తకి వృక్షంలని యెహోవా నాటిన చెట్లని పేరు పెట్టాడు. దానికి స్తోత్రం. ఖర్జూరపు చెట్టు సంగతి తెలుసు కదా. 92వ కీర్తన మన అందరికీ తెలుసు. 12వ నీతిమంతురం ఖర్జూర వృక్షం వలె మ్రవ్వ వేయదురు.
బైబిల్ చెప్తుంది, వారి ఆయన ఎందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయడానికి మొవ్వు వేస్తారట. దానికి స్తోత్రం చెల్లిద్దాం. వారు ముసలితనం ముందు ఇంకా చిగిరి పడుతుందరు, సారము కలిగి పచ్చగా ఉందరు అన్నమాట. అంటే వయస్సు మళ్ళిన కొలది కూడా వారు చిగిరి పడుతుంటారు. ఇప్పటికే చాలామంది అసలు ఇంత వయసులో కనుక 60 మీకు 20లాగా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయడానికి, ఆయన ఏ చెడుతనం లేదని నువ్వు సాక్ష్యం ఇచ్చినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు నీ జీవిత విధానం అలాగుంటే నీ ఆరోగ్యము, ఆయుష్ కూడా అలాగే పెరుగుతుంది. అందరూ చెప్పడం కూడా దేవుని నామం కనపడు. ఖర్జూరపు చెట్టు దేవుని యొక్క ఆశీర్వాదానికి సూచన. ఖర్జూరం చెట్టు దొరికే కాలం ఉంటుంది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఖర్జూరపు చెట్టు దేనికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని బిడ్డలైన వారు మనం ఎలా ఉండాలంటే దీర్ఘకాలం బతకాలండి. అర్థమైందండి. సెంచరీ కోటలు జనార్దన్ రావు గారు యొక్క ఎవరైతే నాన్నమ్మ ఏంటండి, ఏడవుతుంది ఆవిడ అత్తగారు అమ్మమ్మ ఉంది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 105 సంవత్సరాలు. అంటే సెంచరీ దాడిపోయింది ఆవిడ. ఆమె పేరేమో సెంచరీ మా అమ్మ. ఏమమ్మ? సెంచరీ మా అమ్మ. కాబట్టి దేవుడు అద్భుతకరంగా దీర్ఘకాలం, అదేంటండి, వృక్షాయుష్ను దేవుడు మీకు ఇచ్చిన గాక. హల్లెలూయా. ఖర్జూరపు చెట్టు దీర్ఘకాలం ఉంటుంది. ఖర్జూరపు మట్టలు దేనికి చదువుంటే దేవుని పరిచర్యలో వాడబడ్డాయండి. యేసుక్రీస్తు స్వాగతం ఇవ్వడానికి ఏ బట్టలు అండి? ఈ బట్టలు పరిచారు. కాబట్టి ప్రభు యొక్క పరిచర్యలో నీవు నేను కూడా వాడబడాలి, పరచబడాలి. దేనికి స్తోత్రం తెలియదు. కాబట్టి ప్రేమను దేవునికి బిడ్డారా, అలాగే మనం ఉండి ప్రభు కొరకు సాక్షాత్తుగా ఉందాం. దేవుడు ఈ వచనాన్ని ఈ మట్టల ఆదివారంలో ఉన్న దేవుని సూచనకి జయానికి, విజయానికి, విశ్వాసానికి, మనము నీతికి సాదృశ్యమైన జీవిత విధానం, సంతోషంగా మనము దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవునికి కావాల్సింది ఏంటంటే మంచి వ్యక్తిత్వం, మంచి విశ్వాసం, మంచి పోరాడాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి మనం ఉన్నతమైన నీతి కలిగి, పరిస్థితులు కలిగి ఉందాం. దేవుడు అద్భుతకరంగా దేవుని యొక్క మహిమకు ఆస్పదంగా ఉందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చెప్పబడిన వాక్యం నిమిత్తం మన మధ్య నుండి సావిత్రమ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవిద్దాం. ఈరోజు చెప్పబడిన వాక్యము, హోసన్నా జయమంటూ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే యేసు ప్రభువుని బట్టలను పరిచి వారి యొక్క జీవితంలోకి, వారి హృదయంలోకి ఆహ్వానించారు. నీ జీవితంలో, నా జీవితంలో ఖర్జూరపు మట్టల యొక్క ప్రత్యేకతలు మనం విన్నాం. వాటి యొక్క ప్రత్యేకతలు మనం కలిగి, దాని యొక్క ప్రత్యేకతలు కలిగి పరిచర్యందు, సహవాసమందు నానాటికి వర్ధిల్లులాగున మన మొదలుంటున్న సావిత్రమ్మ గారు మన జీవితంలో ఇది కార్యసిద్ధి కలుగు నిమిత్తం ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. స్తోత్రం 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 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు కృతజ్ఞత వందనములు, వేలాది స్తుతులు 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 ప్రభువా. తండ్రి, నీకు కోట్లాది కొలిది వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభు. నీకు స్తోత్రములు నాయన. మా మంచి దేవుడు తండ్రి ప్రభా. వాతావరణములు అనుకూలము లేకపోయినప్పటికైనాను మమ్మల్ని మీ బిడ్డలుగా మీ సన్నిధిలో ప్రభా సంతోషించి ఆనందించే ఈ గొప్ప భాగ్యము మాకు ఇచ్చినందుకు మీకు కోట్ల కొలిది వందనములు ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, మీకు వందనములు ప్రభువా, వందనములు తండ్రి. మా నీతికి రాజు అయి ఉన్నావు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, మా నీతి నీవునైనా, మా పరిశుద్ధత నీవునైనా నాయనా, మా గమ్యము నీవు నాయనా నా తండ్రి. నాయనా, మా యొక్క గొప్ప రాజు అయి ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. మా పరిశుద్ధుడు అయి ఉన్నావు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. నాయనా, మా నాయకుడు అయి ఉన్నావు తండ్రి, మీకు స్తోత్రములు. మీరు మమ్మల్ని నిలబెట్టుచున్నారు ప్రభు, మీకు స్తోత్రములు తండ్రి. దేవా, మీకు కోట్లాది కొలిది వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా రక్షక, నా రక్షక, నా యేసయ్యా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ భయంకరమైన దినములలో, ఈ దుర్దినములలో, ఈ అపాయకరమైనటువంటి గడియలలో తండ్రి నిన్ను ప్రార్థించుకునే గొప్ప బాధ్యత